హలో దోస్తం సబ్ లోగ్ కైసే హే అందరూ ఎలా ఉన్నారండి. ఇప్పుడైతే మనం జగదల్పూర్లో విశాల్ మార్ట్కి వచ్చాము. ఎవరైనా షాపింగ్కి బట్టలు అవి వస్తువులు ఏవి కొనకపోయినా విండో షాపింగ్కి అయితే ఖచ్చితంగా వెళ్తారు. నేనైతే విండో షాపింగ్ చాలా చేస్తూ ఉంటాను. మీలో ఎంతమందికి విండో షాపింగ్ ఇష్టమో వాళ్ళైతే కామెంట్ చేయండి. సరదాగా నాతో పాటు విండో షాపింగ్ చేసేద్దరు వచ్చేసేయండి. విండో షాపింగ్లో మరి ముచ్చట్లు ఉండాలి కదా ఫ్రెండ్స్తో పాటు. మిమ్మల్ని అయితే నేను కొన్ని పొదుపు కథలు అడుగుతాను, చెప్పండి. మాకైతే షాప్ మొత్తం తిరిగాం కానీ ఎక్కడ ట్రాలీ దొరకలేదు. అందుకని ఆ ట్రాలీ నెలవకలాగా అందులో ఖాళీ చేసే ట్రాలీ తీసుకుందామని చూస్తున్నాము. సర్లేండి, మీకైతే ఇప్పుడు ఒక పొదుపు కథ. చిన్నప్పుడైతే నత్త వచ్చేది కాదు, కానీ ఇప్పుడు ఎందుకు వీడియోలు చేసినప్పుడు మాత్రం నత్త వస్తుంది నాకు. సరేనండి, ఇప్పుడు పొదుపు కథ చెప్పండి. పైడి పెట్టిలో ముత్యపు గింజ ఏంటది? ఆలోచించండి. అబ్బా, పింక్ టీ షర్ట్ బాగుంది కదా. మీరైతే పొదుపు కదా ఆలోచిస్తూ చెప్పండి. పైడి పెట్టిలో ముత్యపు గింజ. నేను చెప్పానా అండి ఆన్సరు? దానిమ్మ గింజలు, అదే వడ్ల గింజలు. చూడండి, గర్ల్స్కి హుడీస్ బాగున్నాయి. ఇక్కడ ఎక్కువగా ఫ్యాషన్ వేరే ఉంటాయి విశాల్ మార్ట్లో. షర్ట్లు కూడా ఉన్నాయి, బాగున్నాయి, భలే ఉన్నాయి బట్టలు మాత్రం. మందికి మాత్రం అసలు గర్ల్స్ అయితే నాకైతే నచ్చవు. ఇక్కడ ఎక్కువ తీసుకోను నేను. కాస్ట్లు మాత్రం బాగా హైగా ఉంటాయి. ఇలా వెస్ట్రన్ వేర్ అయితే పర్వాలేదు, కానీ లాంగ్ టాప్స్ అవి అయితే మనకి పెద్దగా సెట్ అవ్వవు ఇక్కడ. ఇప్పుడైతే ఇంకో పొదుపు కడ అడుగుతాను, చెప్పండి. 100 పళ్ళు ఒకటే పెదివి ఏంటది? 100 పళ్ళు ఒకటే పెదివి ఏంటది? 100 పళ్ళు ఒకటే పెదివి ఏంటది? వీడియోనైతే అస్సలు స్క్రిప్ట్ చేయకండి. ఇదిగోండి, మా అమ్మాయికి జబ్బాలు చూస్తున్నాము. ఒక్కొక్క జబ్బు అయితే 45 రూపాయలే. మీరైతే ఆన్సర్ ఆలోచించండి. 100 పళ్ళు ఒకటే పెదివి ఏంటది? ఈ జిబ్బా బాగున్నాయి. ఇద్దరికి దానికోటి దీనికోటి సైజులు తీసుకున్నాం. 12 to 8 months పెద్ద పాపకి, చిన్న పాపకి 6 to 12 months తీసుకున్నాం. అబ్బా, అక్కడ క్యాప్లు కూడా బాగున్నాయి. ఈ డ్రెస్ అయితే 200. షర్ట్లు అయితే భలే ఉన్నాయండి. నేనే వీడియో తీస్తూ పాపను ఎత్తుకుంటూ ఒక్కొక్కటి ప్రైస్ తీసి చూపించడం అవ్వలేదు. సో అందువల్ల ఒక్కొక్కటి ప్రైస్ చూపించి తీస్తే ఇంకా బాగుంటుంది. సరే, పొదుపు కథకి అయితే ఆన్సర్ చెప్పండి. 100 పళ్ళు ఒకటే పెదివి. ఆన్సర్ ఏంటంటే దానిమ్మ పళ్ళు, అదే దానిమ్మ. అబ్బా, పిల్లలకైతే ఇక్కడ చూడండి మొత్తం అన్నీ ఉన్నాయి, పిల్లోస్తో సైతం. అబ్బా, ప్యాంట్లు బాగున్నాయి. ప్యాంట్ అయితే ఒక్కొక్కటి 299 రూపీస్. జీన్ ప్యాంట్స్ కూడా భలే ఉంటాయి, ఒక్కొక్క దాని మీదన పువ్వులు వచ్చి భలే మెరుతుంది బ్లాక్ ప్యాంటు. పిల్లలకు చూడండి పిల్లోస్. మా పాపకి ఇంకా పిల్లో కావాలంటే ఎన్నున్న దానికి సరిపోవు, అత్తది మనకి కొనాలి. అలానే అయితే షాపింగ్ విశాల్ మార్ట్కి వస్తున్నా భయం వేస్తుంది. అలాగా వాళ్ళిద్దరికి ఏవో కొనుక్కునే ఉంటారు. చూడండి, పిల్లలు ఫుడ్ తినేటప్పుడు ఒలిగిపోకంటే అవి పెట్టడానికి. అవి జస్ట్ 19 రూపీస్, 25 రూపీస్ అలా ఉంటాయండి. యూరిన్ మ్యాట్స్, షీట్స్ మొత్తం అన్ని పిల్లలకి. విశాల్ మార్ట్ అయితే పిల్లల డ్రెస్సెస్కి అయితే పిల్లలకు సంబంధించినవి ఏవైనా సూపర్. అసలు వైపర్లు, డైపర్స్, క్లాత్స్ మొత్తం అన్నీ విశాల్ మార్ట్ పిల్లల వరకు అయితే బాగుంటుంది. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, టాయ్స్ కూడా ఉంటాయి. టాయ్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఫ్రాక్స్ చూడండి భలే ఉన్నాయి. చిన్నపిల్లల బట్టలు మాత్రం భలే ఉంటాయి. ఆడపిల్లలు అయితే మరీ ముచ్చటేస్తాయి చూస్తుంటే అన్నీ కొన్ని అనిపిస్తుంది. ఒకటి పాడేస్తాం అలాగా ట్రాలీలో. చూడండి, ఈ గౌను 100 రూపాయలే. సరేనండి, ఇప్పుడైతే మళ్ళీ మనం ఇంకో పొదుపు కథలోకి వెళ్ళిపోదాం. పొడుగాటి మానుకి నీడే లేదు ఏంటది? పొడుగాటి మానుకి నీడే లేదు ఏంటది? చెప్పండి. అలా ఆలోచిస్తూ చూడండి. ప్యాంట్లు బాగున్నాయి కదా. 2 ప్యాంట్లు 159 రూపీస్ అంట. అబ్బా, హెలికాప్టర్ బొమ్మలు భలే ఉన్నాయి. ఇది చూడండి, చిన్న జోబీలాగా ర్యాబిట్ కూడా ఇచ్చాడు ఆ డ్రెస్కి. జోబీకి మళ్ళీ ఏం జిప్పులు ఏం లేవు. మా ఆయన అయితే మా పాపని హ్యాండిల్ చేస్తున్నారు, చిన్న పాపని. పెద్దదాన్ని ట్రాలీలో వేస్తాము. భలే ఉంటాయి చిన్నపిల్లల బట్టలు చూడడానికి మాత్రం భలే ముచ్చటేస్తాయి.
కాస్ట్లు కూడా తక్కువ ఉంటాయి, తీసుకోవచ్చు. పిల్లలు ఎదిగేస్తుంటారు కాబట్టి తక్కువ రేట్లు పెట్టి బట్టలు కూడా మంచివి తీసుకోవచ్చు. అంటే మాత్రం విశాల్ మనకి హ్యాపీగా వచ్చేయచ్చు చిన్నపిల్లల బట్టలకి. జూలు కొమ్మలు చూడండి, ఏవైనా 799 అంటే 800. భలే మెరుస్తున్నాయి. సరే అండి, ఇప్పుడైతే పొదుపు కథకి ఆన్సర్ చెప్పలేదు కదా. పొడవాటి మానుకి నీడే లేదు, ఏంటది? దారి. అబ్బా, హ్యాండ్ బ్యాగ్ చూడండి, భలే ఉంది. అద్దాల హ్యాండ్ బ్యాగ్, అద్దాలు, గవ్వలు, చెప్పులు అన్నీ ఇచ్చాడు. 199 రూపీస్ అంట. మా పెద్ద పాప చూసిన కాడి నుంచి హ్యాండ్ బ్యాగ్ కావాలంటుంది. స్వెటర్లు చూడండి. ఇక్కడైతే విశాల్ మార్ట్లో సీజన్ బట్టి బట్టలు పెడతారు. సమ్మర్ తగ్గట్టుగా వింటర్ వచ్చేసరికి అన్నీ వింటర్ పెట్టేస్తారు మొత్తం. అమ్మ యూనికాన్, అమ్మో చెప్పులు చూడండి, టీషర్ట్ పైన మై లవ్ అంట. ఇప్పుడైతే ఇంకొకటి, పొట్టలో వేలు నెత్తి మీద రాయి, ఏంటది? పొట్టలో వేలు నెత్తి మీద రాయి, ఏంటది? అమ్మాయి అమ్మాయి బొమ్మ చూడండి, టీషర్ట్ భలే ఉంది. మీరైతే ఈ టీషర్ట్ని ఎవరికి గిఫ్ట్గా ఇస్తారో చెప్పండి కామెంట్లోని. ఎక్కడ చూసినా యూనికార్న్లు మాత్రం ఉంటాయి గోల్డ్ డ్రెస్కి. అన్నీ లైట్ కలర్స్, భలే ఉన్నాయి బట్టలు. అన్నీ ఉడీసే చూడండి. ఎవరో సడిమాల లేస్ ప్యాకెట్ తినేసి అందులో దాచేశారు. హ్యాపీ. భలే ఉందబ్బా. 399 రూపీస్ అంటే ఇది. జీన్స్ మీదకి అయితే బాగుంటుంది. మా పాపకి ఇంకా సరిపోదు, లూజ్ అయిపోద్ది. ఉడి చూడండి, భలే ఉన్నాయి జీన్ ప్యాంట్లు. అబ్బా, బటర్ఫ్లైలు ఎగురుతున్నాయి. పొట్టలో వేలు నెత్తి మీద రాయి, ఏంటది? పొదుపు కథకి ఆన్సర్ చెప్పలేదు కదా. ఉంగరం. చూడండి, జీన్ ప్యాంట్లు ఇంట్లో ఉండేటప్పుడు అన్ని జీన్లు ఒకేలా కనబడతాయి. ఇక్కడికి వచ్చేసరికి కుదురు కలర్లు కనబడుతున్నాయి. ఒక 10 జీన్లు ఉన్నాయి. ఒక 2-3 సార్లు ఉతికేసరికి అన్నీ కలిపి ఒక 4 కలర్లు అయిపోతాయి. చిన్న కలర్లు వదిలేసి బాయ్స్ బట్టలు ఏంటి అర్థమవుదు. షాప్లో చూసినప్పుడు మాత్రం ఎక్కువలాగా అనిపిస్తాయి, కానీ ఇంటికి వచ్చేసరికి అన్నీ కలిసిపోతాయి, ఏకమైపోతాయి. అబ్బో, టీషర్ట్లు ప్లెయిన్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. ఇక్కడ టీషర్ట్లు చూడండి, అన్నీ ఫుల్ హ్యాండ్సే. అక్కడక్కడ అదిగో అక్కడ ఏదో 2 కొబ్బరి చెట్ల మీద ఎలాడుతుంది టీషర్ట్. బా, ఇటు సైడ్ కింద నుంచి ఎరివేసి 2 కొబ్బరి చెట్లు తీసారు, బాగుంది. బోయ్ చెక్ షర్ట్లు. ఇప్పుడైతే ఇంకో పొదుపు కదా. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు, ఏంటది? సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు, ఏంటది? సూది. క్యాప్లు అయితే 99 రూపీస్ ఉంటాయి, బాగానే ఉంటాయి. జీను జాకెట్ మా ఆయన ఎప్పటి నుంచో తీసుకోమంటున్నారు. అతనికి అలాంటివి నచ్చవంట, తీసుకోరు. ప్లెయిన్ షర్ట్లు కూడా అస్సలు తీసుకోరు, ఓన్లీ చెక్సే తీసుకుంటారు. అతనికి సూట్ అవుతాయండి. అప్పుడు అన్న మీద ఏవో హార్ట్లు గీసేశారు, సిగ్నేచర్లు కూడా ఇట్టేశారు ఎవరెవరు వాళ్ళ షర్ట్లో, వైట్ షర్ట్ మీద అయితే. నాకంటే ఎక్కువసేపు మా ఆయన షాపింగ్ చేస్తారు. నేను 2 నిమిషాల్లో ఏదో ఒక డ్రెస్ తీసేస్తాను, కానీ అతను మాత్రం ఒక 2 అవర్స్ అయినా తీసుకుంటారు. గర్ల్స్ కంటే బాయ్స్ లేట్ షాపింగ్ చేస్తారు. ఇన్ని తక్కువ బట్టల్లో కూడా వీళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. మనం అన్ని ఎక్కువ బట్టల్లో డిసైడ్ చేసుకోలేకపోతే ఎంతసేపు అని గోల్ పెడతారు వీళ్ళు. షాపింగ్కి వెళ్ళేటప్పుడు మీరైతే ఫ్రెండ్స్తో షాపింగ్ అని వెళ్ళారనుకోండి, మీ ఫ్రెండ్స్లో ఎవరు ఎక్కువగా డ్రెస్సెస్ తీసుకుంటారు? తీసుకోకుండా తీసుకున్నట్టు పోజులు ఇచ్చేవారు ఎవరు ఎక్కువగా ఉన్నారు? మీకైతే ఈ వీడియో తీసేటప్పుడు ఎవరైతే గుర్తొచ్చారో వాళ్ళైతే కామెంట్లో పెట్టండి. నేను మా ఆయన వెళ్ళేటప్పుడు మాత్రం మా ఆయన ఎక్కువ బట్టలు తీసుకుంటారు. నన్ను తీసుకోమంటారు కానీ నేను తీసుకోను. ఎందుకులో బట్టలు తీసుకోవడం అని నాకే కుదిరిపిస్తున్నా. తను ఎక్కువ, అతను తప్పేం లేదు. అనవసరంగా తీసుకోవాలా, ఎంత రేటెడ్ తీసుకోవాలా అని బోల్డ్ ఆలోచించేస్తాను. ఆలోచించి ఎక్కడో ఒక దగ్గర పెన్ పెట్టేసి ఎక్కువ రేటుకి ఎందుకు పనికిరాను తీసుకుంటున్నాను. అందుకే మరీ ఎక్కువగా ఆలోచించకూడదు. నీట్గా మనసుకి ఏది అనిపిస్తే అది చెయ్యాలి. తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఏమీ ఉండదు. మేమైతే షాపింగ్కి వెళ్ళేటప్పుడు బట్టలు తీసుకోకపోయినా నచ్చిన డ్రెస్సులన్నీ ట్రయల్ రూమ్లో వేసుకొని పోజులు ఫోటోలు తెగదిగేసేవారు.
అది అసలు ఫోటోలు తీసుకోవద్దని చెప్పినా సరే ఫోటోలు మాత్రం తీసుకునేవారు, ఎందుకంటే డ్రెస్ తీసుకున్నామని సాటిస్ఫాక్షన్ కోసం. ఇలాంటి రౌడీ ఫ్రెండ్స్ మీకు కూడా ఉన్నారా? చిన్నపిల్లలు చూడండి, జీన్ ఫ్రాక్లు. పిల్లలకైతే జీన్ ఫ్రాక్స్ భలే ఉంటాయి, భలే ముద్దు ఉంటారు జీన్ ఫ్రాక్లోని పిల్లలు. కొంచెం లావుగున్న పిల్లలు అయితే ఇంకా బాగుంటారు. మా పాప అయితే బక్కల, మా పెద్ద పాప. మేమైతే ఇక్కడ సింపుల్గా విశాల్ మార్ట్కి వచ్చేస్తాం, ఎందుకంటే ఇక్కడైతే బేరాలు ఆడవసరం లేదు, డైరెక్ట్ తీసుకోవచ్చు. బయట షాపులకి వెళ్ళాం అనుకో బేరాలు ఆడాలి. నాకైతే హిందీ రాదు, అతను బేరం ఆడమంటే అస్సలు మొహమాట పడిపోతారు. అదే విశాల్ మార్ట్కి అనుకోండి ఏ బాధ ఉండదు, ఫిక్స్డ్ రేట్లు ఉంటే అలా తీసేసుకోవచ్చు. మనకు అక్కడ వైజాగ్లో అనుకో ఏ లక్కీయో, సిఎంఆర్, కేఎంఎల్, జగదంబ మొత్తం అన్నీ తిరిగేయచ్చు. ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు. నీటి విశాల్ మార్ట్కి వస్తాము. ఒకసారి అలాగే పట్టీలు కొనుక్కోవడానికి అయితే ఒక చిన్న గోల్డ్ షాప్కి వెళ్ళాము. ఆ పట్టీలు తర్వాత పెద్ద షాప్లో మార్చడానికి వెళ్తే మంచి క్వాలిటీ కాదన్నారు. అప్పటి నుంచి ఇంకా ఇక్కడ బయట చిన్న షాపులు నమ్మాలంటే భయం వేస్తుంది. తెలియని ఏరియా కాబట్టి ఇలా తెలిసిన షాపులకు వచ్చేస్తే కొద్దిగా ఎక్కువ తక్కువ మంచిగా తీసుకొని అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు. బయట మోసపోయామని తెలిసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. మీరైతే విండో షాపింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరు మెయిన్ బట్టలు కొంటూ డబ్బులు లేకుండా చాలామంది షాపింగ్కి వస్తారు. అలాంటి బ్యాచ్లో మీరు ఎప్పుడైనా ఉన్నారా? మీ ఫ్రెండ్స్తో అలా మీరు ఎప్పుడైనా డబ్బులు అస్సలు లేకుండా షాపింగ్కి వెళ్ళారా? చూడడానికి చాలా పూసి కొడుతూ ఏదో కొనేటట్టు. మేమైతే చాలాసార్లు సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళిపోయేవారు. న్యూ ఇయర్ వచ్చిన, భోగి, సంక్రాంతులు అలాంటివి ఏమైనా వచ్చాయి అనుకోండి, బయటలాంటి భలే పెట్టేవారు డెకరేషన్కి, ఫోటోలు దిగడానికి వెళ్ళిపోయేవారు సిఎంఆర్ సెంట్రల్కి. మొత్తం అన్నీ తిరిగి వచ్చేవారు. వైజాగ్ అంటే బాగుంటుంది షాపింగ్, విండో షాపింగ్ మాత్రం వైజాగ్ అయితే హ్యాపీగా తిరగచ్చు. మీలో ఎంతమంది మీ ఫ్రెండ్స్తో సరదాగా విండో షాపింగ్ చేశారో వాళ్ళైతే డెఫినెట్గా కామెంట్లో పెట్టండి. ఇంకో నాది రిక్వెస్ట్, ఎవరైతే జగదల్పూర్లో ఉంటూ నా వీడియో చూస్తున్నారో ఐఆమ్ జగదల్పూర్ అని మాత్రం కామెంట్ చేయండి. సరేనండి, ఇప్పటికైతే ఇవే ముచ్చట్లు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేనైతే చిన్నపిల్లల బొమ్మలు ఇక్కడ క్లిప్పులు అవి బాగుంటాయి అని చెప్పాను కదా, నెక్స్ట్ అయితే ఆ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. కరెంట్ పోయింది. సరేనండి, ఇప్పటికైతే ఇవే సంగతులు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేంటి షాపింగ్ మాల్లో కరెంట్ పోవడం అనుకుంటున్నారా? ఇక్కడ షాపింగ్ మాల్కి వెళ్ళి అంతేనండి, కరెంట్ పోయిందంటే కరెంట్ పోయింది, ఒక జనరేటర్ ఉండదు, ఏమీ ఉండదు. పెద్ద షాపింగ్ మాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ అసలు జనరేటర్ పెట్టుకోరా ఏంటో మరి వీళ్ళు. కరెంట్ ఎప్పుడు